అసెంబ్లీ సమావేశాల వేళ తెలంగాణలో రాజకీయాలు వేడెక్కాయి. గవర్నర్ ప్రసంగం అనంతరం సభ వాయిదా పడింది. ఈ నేపథ్యంలోనే ఆసక్తికర చర్చ నడిచింది. అది కూడా మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ కు మధ్య. ఆ అసెంబ్లీలో ఆవరణలో కేటీఆర్, కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి ఎప్పుడు వస్తుందని రాజగోపాల్ను కేటీఆర్ అడగ్గా తనకు కేసీఆర్ లాగే ఫ్యామిలీ ఎఫెక్ట్ పడుతుందని సమాధానం ఇచ్చారు. మంచిగా పనిచేస్తే కీర్తి ప్రతిష్టలు వస్తాయని కేటీఆర్ అన్నారు. ఎంపీగా మీ కూతురు కీర్తి పోటీ చేస్తుందా, సంకీర్తి పోటీ చేస్తున్నారా అని కేటీఆర్ రాజగోపాల్ రెడ్డిని అడిగారు. దయచేసి నన్ను కాంట్రవర్సీ చేయొద్దని అక్కడి నుంచి రాజగోపాల్ రెడ్డి వెళ్ళిపోయారు. కానీ నాకు హోంమంత్రి పదవి ఇస్తే బాగుండని కోరుకుంటున్నట్లు తన మనసులోని మాటను బయటకు తెలిపారు రాజగోపాల్. తాను హోంమంత్రి అయితేనే బీఆర్ఎస్ వాళ్ళు కంట్రోల్లో ఉంటారని, వాళ్ళను జైలుకు పంపడమే తన కోరిక అని చెప్పుకొచ్చారు. కేసీఆరే దగ్గరుండి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను బీజేపీలోకి పంపుతారని ఆరోపించారు కూడా. బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేయడం ఖాయమని, కేసీఆర్కు ఇప్పుడు బీజేపీని శ్రీరామరక్ష అని చెప్పుకొచ్చారు. కల్వకుంట్ల కుటుంబం జైలుకు వెళ్లడం ఖాయమని, భువనగిరి, నల్గొండ పార్లమెంటుకు కుటుంబ సభ్యులెవ్వరూ పోటీ చేయకూడదు అనేది మా ఉద్దేశం అన్నారు. పార్టీ ఆదేశిస్తే మాత్రమే పోటీ చేస్తామన్నారు, లేదంటే ఎవరికి టికెట్ ఇచ్చినా గెలిపిస్తామన్నారు. ఇదిలా ఉంటే మొదటి రోజు అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో కొంత ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అయితే గత 10 ఏళ్లుగా పాలన చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వం అసెంబ్లీలో పార్టీ రంగు అయిన గులాబీ కలర్ అసెంబ్లీలో దాదాపు ప్రతి పేపర్స్ పై ఉండేది. సమావేశాల సమయంలో మీడియాకు ఇచ్చే అసెంబ్లీ పాస్ల నుంచి అసెంబ్లీలో సభ్యులకు ఇచ్చే పేపర్ల వరకు గులాబీ రంగులో ఉండేవి. దీంతో గులాబీ రంగును మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలోనే గులాబీ రంగును తీసేయండి అని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అసెంబ్లీ సెక్రటరీకి ఆదేశాలు జారీ చేశారు. గులాబీ రంగుల్లో ఉన్న పాస్లకు వేర్వేరు రంగుల్లో ఇవ్వాలని సూచించారు.